హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ భావన. ఈరోజు నేను డిస్కస్ చేస్తున్న టాపిక్ వామిటింగ్ ఇన్ ప్రెగ్నెన్సీ. చాలా కామన్ అండి. మేము దాన్ని మార్నింగ్ సిక్నెస్ అంటాము. దాన్ని ఎలా డీల్ చేయాలి ప్రెగ్నెన్సీలో ఒక కేస్ తోటి డిస్క్రైబ్ చేస్తాను. సో దట్ ఇది ఫాలో అవుతూ మీరు హ్యాపీగా ఉంటారు, ప్రెగ్నెన్సీని హ్యాపీగా కంటిన్యూ చేసుకుంటారు, ఏం ప్రాబ్లం లేకుండా. దాని గురించి నేను కొన్ని మంచి విషయాలు చెప్తాను, నోట్ చేసుకోండి. ఎండ్ ఆఫ్ ద వీడియో వరకు వెయిట్ చేస్తే మీకు ఒక కేస్ గురించి ఇంకా క్లియర్గా చెప్తాను. దాంట్లో ఉన్న డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, డోంట్ మిస్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. ఓకే ఫ్రెండ్స్, సో ప్రెగ్నెంట్ అవ్వగానే హార్మోన్స్ అన్నవి బాడీలో పెరిగి సో వామిటింగ్స్ ఇన్ ప్రెగ్నెన్సీ అనేది చాలా కామన్. హార్మోన్స్ పెరిగిపోవడం వల్ల వస్తుంది, అది చెప్పాను కదండి. సో 1 or 2 వామిటింగ్స్ ఆర్ వెరీ కామన్. దానికి ఏం చేయని అవసరం లేదు. ఒకవేళ ఎక్సెస్ వామిటింగ్ ఉంటే మనం ఫస్ట్ డైట్లో మోడిఫికేషన్ చేసుకోవాలి. కొన్ని ఫ్యాట్ రెస్ట్రిక్షన్ ఉన్న డైట్ని తీసుకోమంటూ ఉంటాము. అండ్ లైట్గా వెళ్ళాలి, ఫోర్స్ ఉండకూడదు. ఇది తినేసేయాలి, ప్రెగ్నెంట్ అవ్వగానే ఒక ప్రెషర్ ఉంటుంది మదర్కి, ఇది తీసుకోవాలి అది అలా కాకుండా ఈ 3 months వామిటింగ్స్తో ఉన్నప్పుడు వాళ్ళకి ఏది నచ్చితే అది ఇవ్వాలి. ఓకే, అలా అని ఫోర్స్ చేయకూడదు. ఫ్యాట్ రెస్ట్రిక్టెడ్ డైట్ తీసుకుంటే బెటర్. లైక్ బిర్యానీ, లైక్ అవుట్ సైడ్ ఫుడ్, దేంట్లో అయితే ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుందో అది అవాయిడ్ చేస్తే వామిటింగ్స్ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతాయి బేబీ డెవలప్ అయ్యే కొద్ది 4 months 5th month వచ్చేసరికి. అలా కాకుండా ఎక్సెస్ వామిటింగ్స్ ఉంటే దాన్ని హైపరెమిసిస్ గ్రావిడారం అంటారు. దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. సో కొన్ని పేషెంట్స్లోనే, అంటే 95% ఏమీ రిస్క్స్ ఉండవు అండి, ఏమీ ప్రాబ్లమ్స్ ఉండవు. బట్ 5% వాళ్ళలో ఎక్కువ వామిటింగ్స్ అవ్వడానికి కొన్ని రీజన్స్ ఉంటాయి. అంటే బేబీస్ 2 ఉండడము, ట్విన్ ప్రెగ్నెన్సీ అంటాము, లేదా థైరాయిడ్ ప్రాబ్లం ఉండడము, అండ్ కొంతమందికి అల్సర్ ప్రాబ్లం ఉండడము స్టమక్ లోపల, కొంతమందికి లివర్ ప్రాబ్లం ఉండడము, కొంతమందికి వైటమిన్ డెఫిషియన్సీస్ ఉండడంలో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో హైపరెమిసిస్ అంటే ఎక్కువ వామిటింగ్స్ జరుగుతూ చాలా సిక్ అవుతున్న వాళ్ళకి మేము కొన్ని టెస్ట్లు చేసి ఐడెంటిఫై చేస్తాం. సో వామిటింగ్స్ అని లైట్ తీసుకోవద్దు. ఎక్సెస్ వామిటింగ్స్ ఉంటే ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఈ టెస్ట్స్ అన్నీ చేసుకోవాలి. సో నేను ఫర్దర్గా చెప్పేది కూడా ఈ కేస్ డిస్కషన్కి సంబంధించినది. ఒక సర్ప్రైజ్ ఐడెంటిఫై చేశాము. వెన్ ద పేషెంట్ వచ్చినప్పుడు చాలా వామిటింగ్స్తో వస్తే స్కాన్ చేసి చూస్తే ఒక సర్ప్రైజ్ బయటపడింది, అది మీతో షేర్ చేస్తాను. చూడండి మై ఫ్రెండ్స్. సో ఇది మీ ఫ్రెండ్స్, పేషెంట్ చాలా వామిటింగ్స్తో వచ్చారు. సో అరౌండ్ 9 weeks ఉన్నారనమాట. సో స్కాన్ చేస్తే ఇలా ట్విన్ ప్రెగ్నెన్సీ బయటపడింది. సో ట్విన్స్లో వెరీ కామన్ హైపరెమిసిస్, అంటే నార్మల్గా వామిటింగ్స్ కంటే కూడా ట్విన్స్లో ఎక్కువ వామిటింగ్స్ ఉంటాయి. సో స్కాన్ అన్నది ఎక్సెస్ వామిటింగ్స్లో కంపల్సరీ. ఓన్లీ మెడిసిన్స్ తీసుకుందాము, వామిటింగ్స్ అవే తగ్గిపోతాయి అని నెగ్లెక్ట్ చేయొద్దు. స్కాన్, బ్లడ్ టెస్ట్ ఏది అవసరమైతే అది కంపల్సరీ చేయించుకోవాలి మై ఫ్రెండ్స్. ఇలా మీరు హెల్తీగా ఈ టెస్ట్ చేయించుకుంటారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇంకా ఏదైనా ఫర్దర్ డీటెయిల్స్ అవసరమైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఐ విల్ ట్రై టు ఆన్సర్ దెమ్.